హిందూ క్యాలెండర్ ప్రకారం అత్యంత పవిత్రమైన మాసాల్లో శ్రావణ మాసం ఒకటి. ఈ మాసంలో శివుడు, విష్ణువు, లక్ష్మీదేవి, గౌరీదేవి ఆరాధనకు ప్రాధాన్యత ఇస్తారు. ప్రకృతి ఆరాధనకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చే మాసం శ్రావణ మాసం. ఎంతో చారిత్రాత్మక నేపథ్యం కలిగిన అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి జోగినాయుడు అందిస్తారు. ప్రపంచంలోనే నిత్య పూజలు అందుకున్న ఏకైక దేవాలయం అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి శ్రీకాకుళం నిలవై ఉండడం మన జిల్లా ప్రత్యేకతని చెప్పాలి. అట్లాంటి ఆదిత్యం దర్శనం కోసం ఈరోజు దేశవ్యాప్తంగా తరలి వచ్చే భక్తులు కనిపిస్తున్నారు. ముఖ్యంగా శ్రావణ మాసం ప్రారంభం ఈరోజు అవుతుంది కాబట్టి అన్ని మాసాల కంటే శ్రావణ మాసంకు ప్రత్యేకత ఉంది. ఎంతో ఉదాత్తమైనటువంటి మాసం ఇది. ఈ మాసంతో ప్రాధాన్యత సాక్షాత్తు శ్రీ భగవానుడే దిగి వచ్చినటువంటి వేళది. అట్లాంటి సమయంలో సోమవారం దర్శనం చేసుకునే ఉద్దేశంతో విశాఖపట్నం నుంచి బ్రాహ్మణ మహిళా మండలి సభ్యులంతా కలిసి వచ్చారు. వారి మాటల్లో అరసవల్లి సూర్యనారాయణ స్వామి ప్రాధాన్యత ఏంటి, ఇక్కడ ప్రత్యేకత తెలుసుకుందాం. చెప్పండి మేడం, ముఖ్యంగా ఈరోజు శ్రావణ మాసం రోజు మీరు దర్శనం చేసుకుని వచ్చారు, ఏంటి ప్రత్యేకత? అదే సూర్యనారాయణ స్వామి దర్శనంకి వచ్చాం మహిళా మండలి అందరూ కలిసి. సూర్యనారాయణ దర్శించాం బాగా, దైవ దర్శనం చేసాం బాగా మనస్ఫూర్తిగా. దానికి మన పూజ అది చేసాం మనస్ఫూర్తిగా. సూర్యనారాయణ భగవాన్ని మొక్కుకున్నాం, బ్లెస్సెస్ తీసుకున్నాం. మన మొత్తం భారతదేశానికి సూర్యదేవ టెంపుల్ ఒక్కటే హర్షవల్లిలో. ప్రతి శ్రావణ మాసం మా మహిళా మండలి పిక్నిక్ ప్లాన్ చేస్తారు ఎవ్రీ శ్రావణ మాసం. లాస్ట్ ఇయర్ మేము జగన్నాథ్పురి వెళ్ళాము, ఈసారి మేము హర్షవల్లి రావడానికి కోరుకున్నాము. దేవుడి దయ వల్ల మా కోరిక తీరింది. ఈరోజు మేము అందరూ కలిసి చాలా బాగా దర్శనం చేసాము. చాలా బాగా దర్శనం అయ్యింది. ఇది మా శ్రావణ మాసం పిక్నిక్ తరఫు నుంచి వచ్చాము. చాలా బాగా దర్శనం అయింది, మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంది. ఎవ్రీ శ్రావణ మంత్ మేము డివోషన్ చేస్తాము అండ్ we go for outings and do Shiv Aradhana. So this is a part of our devotion. So we planned a picnic. So it's a picnic cum spiritual blessings of Lord Surya Narayana. Yes. ఇక్కడ సూర్యనారాయణ దర్శనం చేయడానికి శ్రావణ మాసంలో శివుడు పూజ చేస్తాం ఎక్కువ. జస్ట్ అందుకోసం శివుడు సూర్య ఒకటే ఉంటుంది కదా, దానికోసం ఇక్కడ ప్రతి సంవత్సరం ఏదైనా ఊరు వెళ్తున్నా దానికోసం వచ్చాము మేము ఇక్కడికి. అందుకోసం చాలా మంచిగా ఉంది, చాలా సూపర్గా ఉంది. చూసాము, దర్శనం చేసామా. మా మార్వాడికి ఇది పద్ధతి. దద్దిచిరిసి వాళ్ళ కుటుంబం మేము. దద్దిచిరిసి అని రాసి ఉంటుందా, కొంతమంది తెలుగు వాళ్ళకి కూడా తెలుసు. వాళ్ళ కుటుంబం మేము. దానికోసం ఇక్కడ దర్శనంకి వచ్చామా. అందుకోసం దర్శనం చేసా. చాలా నీట్గానే ఉంది గుడి, చాలా సూపర్గా ఉంది. ఏమి ఎలాంటి ప్రాబ్లమ్స్ లేదు. దర్శనం అయింది, దేవుడు దయ వల్ల మేము ఇక్కడికి వచ్చామా. Our day starts from Surya Narayana blessings. So in Shravan Masam, we Dadish Mahila Brahman Mahila Mandal here came to get Lord Surya's blessings, and we are really blessed with Surya Narayana's blessings and happy. I've got good darshanam and ashirvadam. Thank you. ముఖ్యంగా ఎంతో పవిత్రమైనటువంటి ఈ శ్రావణ మాసంలో సూర్యనారాయణ స్వామి దర్శించుకుంటే సకల శుభాలు కలుగుతాయని నమ్మకంతో ఈ మార్వాడి కుటుంబం ప్రతి ఏటా కూడా ఏదో ఒక ఆలయానికి వెళ్ళడం ఆనవాయితీకి వస్తుంది. గత కొన్నేళ్ళుగా గతంలో పూరి వెళ్ళారు, పూరిలో కూడా జగన్నాథ స్వామి దర్శనం చేసుకున్నారు. అదేవిధంగా ఈరోజు శ్రీకాకుళం తరలి వచ్చి అరసవల్లి సూర్యనారాయణ స్వామి కూడా దర్శించుకున్నారు. ఈరోజు శ్రావణ మాసం ప్రారంభం రోజు సూర్యనారాయణ స్వామి దర్శించుకోవడంతో ముఖ్యంగా ఆలయంలో కూడా అద్భుతమైన ఏర్పాట్లు చేశారు. ఆలయం సాంప్రదాయం ప్రకారం విశాలమైనటువంటి ప్రాంగణంతో పాటు అన్ని అవస్థలు ఇక్కడ కల్పించారని చెప్పేసి ఆలయం అధికారులు కూడా ఒక విధంగా అప్రిషియేట్ చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ శ్రీకాకుళం జిల్లాలో ఆదిత్యం నిలవై ఉండడం వల్ల ఈ జిల్లా చారిత్రక ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పొచ్చు. జోగినాయుడు, ప్రైమ్9 న్యూస్, శ్రీకాకుళం.